విషయం ఏమంటే మన రాజుగాడి సైకిల్ పోయింది. వాడు దాన్ని ఎలా వెతికాడు, ఆ ప్రాసెస్ లో మనం ఇంగ్లీషు ఎలా నేర్చుకోవాలో ఎందుకంటే తెలుగు అనేది మనం వినటం ద్వారానే మాట్లాడటం నేర్చుకున్నాం. ఈ విషయాన్ని మీరు మనసు కెన్ ఆల్సో సీ అన్ ఎంప్టీ బైసికల్ స్టాండ్. రాజు లుక్స్ వర్రీ హిస్ ఫేస్. ఏదైనా వస్తువు ఎక్కడ ఉందో అడిగేటప్పుడు వాడతాం. వెర్ ఈజ్ మై పెన్, వెర్ ఈజ్ మై బ్యాగ్, వెర్ ఈజ్ మై బైక్. సమ్వన్ స్టోల్ అంటే ఎవరో దొంగిలించారు అని అర్థం. ఎవరో మనకు తెలియనప్పుడు సమ్వన్ అని బిహైండ్ ద ట్రీ అన్నాం. ఇలా మీరు నేర్చుకున్నటువంటి ప్రతి అంశాన్ని మీరు అప్లై చేయాలి ఆచరణలో. రాజు, ఓ మై గాడ్, యు స్కార్డ్ మీ, వారి దేవుడా నన్ను భయపెట్టేశావు కదరా అన్నాడు. నమస్తే ఫ్రెండ్స్, ద మ్యాంగో ట్రీ అట్ ద బస్ స్టాప్. ఈ వీడియోల తర్వాత ఇప్పుడు మనం మూడవదిగా విద్యార్థులకు నిత్య జీవితంలో బాగా కనెక్ట్ అయ్యేటటువంటి కాస్త కామెడీగా ఉండే ద మిస్సింగ్ బైసికిల్, కనిపించని సైకిల్, ద మిస్సింగ్ బైసికిల్ అనేటటువంటి కథ ద్వారా ఇంగ్లీష్ నేర్చుకోబోతున్నాం. ఓకే, హలో మై డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు ఇంగ్లీష్ వెన్నెలా. దిస్ ఈజ్ ప్రతాప్ ఫ్రమ్ గుంటూర్. విషయం ఏమంటే మన రాజుగాడి సైకిల్ పోయింది. వాడు దాన్ని ఎలా వెతికాడు, ఆ ప్రాసెస్ లో మనం ఇంగ్లీషు ఎలా నేర్చుకోవాలో చూద్దాం. అరటి పండు వలిచి నోట్లో పెట్టినంత ఈజీగా ఉంటుంది. శ్రద్ధగా వినండి ఫ్రెండ్స్. ఫస్ట్లీ అబ్జర్వ్ ద కవర్ పేజ్. లుక్ ఎట్ ద పిక్చర్ కేర్ఫుల్లీ. దెర్ ఈస్ ఎ బైసికల్ ఇన్ ద పిక్చర్. ద బైసికల్ ఈజ్ స్టాండింగ్ నియర్ ఏ బైసికల్ స్టాండ్. Behind the bicycle, we can see green trees. There are hills and fields in the background. The weather looks pleasant and peaceful. At the top of the picture, we can see the title, The Missing Bicycle. The Missing Bicycle. This means that the bicycle is missing. Friends, let us find out what happened. మిత్రులారా, చూసారా ఈ చిన్న కవర్ పేజీ దృశ్యం మన చేత ఎంత ఇంగ్లీష్ మాట్లాడించిందో. మరి మరొకసారి ఈ చిత్రాన్ని చూస్తూ ఈ పిక్చర్ డిస్క్రిప్షన్ వినండి. వినటం ద్వారానే మనం ఎంతో ఇంగ్లీషు నేర్చుకుంటాం. మాట్లాడటానికి మనకి అది ఒక సాధనంగా పనిచేస్తుంది. సరేనా? ఎందుకంటే తెలుగు అనేది మనం వినటం ద్వారానే మాట్లాడటం నేర్చుకున్నాం. ఈ విషయాన్ని మీరు మనసులో పెట్టుకోండి. ఓకే ఫ్రెండ్స్, firstly observe the cover page. Look at the picture carefully. There is a bicycle in the picture. The bicycle is standing near a bicycle stand. Behind the bicycle, we can see green trees. There are hills and fields in the background. The weather looks pleasant and peaceful. At the top of the picture, we can see the title, The Missing Bicycle. The Missing Bicycle. This means that a bicycle is missing. Friends, let us find out what happened. Yo, what is up everybody? Welcome back to another video. Hit that subscribe button and let's get it. All right, 3, 2, 1, let's go! Scene 1. రాజు సైకిల్ కోసం వెతకటం. రాజు ఇంటి ముందు నిలబడి తల గోక్కుంటూ కంగారుగా చుట్టూ చూస్తూ ఉన్నాడు. తల గోక్కోటాన్ని ఏమంటాం? స్క్రాచింగ్ హిజ్ హెడ్. స్క్రాచింగ్ హిజ్ హెడ్. అక్కడ సైకిల్ స్టాండ్ ఖాళీగా ఉంది. ఫ్రెండ్స్, అబ్జర్వ్ ద ఫస్ట్ సీన్ నౌ. ఒకసారి మొదటి సీన్ లో ఉన్న సిచ్యుయేషన్ ఏమిటో చూద్దాం. దిస్ ఈజ్ రాజు. హీ ఈజ్ స్టాండింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిజ్ హౌస్. బిహైండ్ హిమ్ వీ కెన్ సీ ఏ స్మాల్ హౌస్. వీ కెన్ ఆల్సో సీ అన్ ఎంప్టీ బైసికల్ స్టాండ్. Raju looks worried. His face shows surprise and fear. He is looking around for his bicycle, but he can't find it. So he says, అప్పుడు తనలో తాను ఇలా అంటున్నాడు, Oh no, where is my bicycle? It was here. Oh no, where is my bicycle? It was here. అయ్యో, నా సైకిల్ ఎక్కడా?
ఇక్కడే ఉండేదే. ఫ్రెండ్స్, వేర్ ఈజ్ ఏదైనా వస్తువు ఎక్కడ ఉందో అడిగేటప్పుడు వాడతాం. వేర్ ఈజ్ మై పెన్, వేర్ ఈజ్ మై బ్యాగ్, వేర్ ఈజ్ మై బైస్కిల్. ఫ్రెండ్స్, మరి ఫస్ట్ సీన్ ని ఫాలో అయ్యారా? అయితే మీరు ఈ సీన్ ని రీకనెక్ట్ చేసుకోండి, అంటే పిక్చర్ ని మీరు సొంతంగా డిస్క్రైబ్ చేయండి. ఓకే, లెట్స్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ సీన్. దట్ ఈస్ సెకండ్ సీన్, రైట్? సీన్ 2. స్నేహితుడు రవితో చెప్పటం. రాజు తన సైకిల్ పోయిన సంగతి తన స్నేహితుడైనటువంటి రవితో చెప్తున్నాడు. రాజు ఏడుపు మొహం పెట్టి అతని స్నేహితుడు రవికి సైకిల్ ఖాళీ స్థలాన్ని చూపిస్తూ ఇలా అన్నాడు. విత్ ఎ సాడ్ ఫేస్, రాజు showed his friend Ravi the empty space where his bicycle used to be and said this. Ravi, someone stole my bicycle. Ravi, someone stole my bicycle. Then Ravi said this to Raju, don't worry, let us find it. Don't worry Raju, let us find it. కంగారు పడొద్దు, దాన్ని మనం వెతుకుదాం. ఫ్రెండ్స్, ఇది సంభాషణ. ఇక్కడ సమ్వన్ స్టోల్ అంటే ఎవరో దొంగిలించారు అని అర్థం. ఎవరో మనకు తెలియనప్పుడు సమ్వన్ అని చెప్పేసి అంటాం. పలానా ఫ్రెండ్, పలానా సుబ్బారావు, పలానా వెంకటరావు అని మనకు ఎవరో తెలియట్లా, అప్పుడు మనం ఏమంటాం? సమ్వన్ స్టోల్ అంటే ఎవరో దొంగిలించారు. మీ ఫ్రెండ్ మీ లంచ్ బాక్స్ లో గులాబ్ జామ్ తినేశాడు అనుకోండి, సమ్వన్ స్టోల్ మై స్వీట్ అనొచ్చు. అలాగే రవి ఏమన్నాడు? డోంట్ వర్రీ, కంగారు పడకు. ఎవరైనా టెన్షన్ లో ఉంటే మనం ఈ పదం వాడవచ్చు అనమాట, డోంట్ వరీ మై ఫ్రెండ్ అని. ఓకే, మరి నెక్స్ట్ సీన్ కి వెళ్దామా? షల్ వి గో టు ద నెక్స్ట్ సీన్? రైట్. సీన్ 3, పార్కులో వెతకటం. రాజు రవి ఇద్దరు పార్కులో నడుస్తున్నారు. అక్కడ బెంచీలు, చెట్లు ఉన్నాయి, కానీ సైకిల్ లేదు. ఫ్రెండ్స్, look at this picture carefully. Raju and Ravi are walking in a park. There are many green trees around them, but there is no cycle. Then Ravi says to Raju, is it behind the big tree? Is it behind the big tree? అది ఆ పెద్ద చెట్టు వెనక ఉందా? Then Raju replied, no, it is not here. No, it is not here. లేదు, అది ఇక్కడ లేదు. ఫ్రెండ్స్, చూసారా? బిహైండ్ అంటే వెనక అని అర్థం. క్లాస్ రూమ్ లో మీ వెనుక ఒక ఫ్రెండ్ దాక్కుంటే అప్పుడు మీరేమంటారు? హీఈస్ బిహైండ్ మీ. ఇక్కడ చెట్టు వెనక కాబట్టి బిహైండ్ ద ట్రీ అన్నాం. ఇలా మీరు నేర్చుకున్నటువంటి ప్రతి అంశాన్ని మీరు అప్లై చేయాలి, ఆచరణలో పెట్టాలి. అప్పుడే మీరు ఈ బై హార్ట్ చేయకుండానే ఇంగ్లీష్ మీకు తెలియకుండానే కొంచెం కొంచెంగా వస్తూ ఉంటది. ఓకే ఫ్రెండ్స్, సీన్ 4, దుకాణం దగ్గర అడగటం. ఇప్పుడు రాజు మరియు రవి ఒక చిన్న దుకాణం దగ్గరకు వచ్చారు. దుకాణదారుడు తన షాప్ ముందు నిలబడి ఉన్నాడు. దుకాణదారుణ్ణి మనవాడు గ్రాండ్ పా అని సంబోధిస్తాడు అనుకోండి, దట్స్ అనదర్ స్టోరీ. షాప్ లో అనేక వస్తువులు కనిపిస్తున్నాయి. రాజు ఇంకా తన సైకిల్ కోసం వెతుకుతూనే ఉన్నాడు. దుకాణదారుణ్ణి కూడా అడగాలి అనుకున్నాడు. నౌ రాజు అండ్ రవి కమ్ టు ఎ స్మాల్ షాప్. ద షాప్కీపర్ ఈజ్ స్టాండింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిస్ షాప్. మెనీ ఐటమ్స్ కెన్ బి సీన్ ఇన్సైడ్ ద షాప్. Raju is still searching for his bicycle. He asks the shopkeeper if he has seen it. He asks the shopkeeper if he has seen it. Raju says to Grandpa, Grandpa, did you see my red bicycle? Did you see my red bicycle? తాతగారు, మీరు నా ఎర్రటి సైకిల్ ని చూశారా? Then shopkeeper replied, No, my boy. I didn't see it. No, my boy, I did not see it. లేదు బాబు, నేను చూడలేదు అన్నాడు. ఫ్రెండ్స్, మనం ఎవరినైనా నీవు చూసావా అని అడగాలంటే డిడ్ యు సీ అని అడగాలి. డిడ్ యు సీ మై హోంవర్క్?
డిడ్ యు సీ మై పెన్, ఇలా అన్నమాట. పాస్ట్ టెన్స్ గతం తాలూకు ప్రశ్న కాబట్టి మనం డిడ్ వాడాం. ఓకే. సీన్ 5 ఆశను కోల్పోవడం. ఫ్రెండ్స్, ఇప్పుడు సీన్ 5 యొక్క సిచ్యుయేషన్ చూద్దాం. రాజును చూడండి. అతను రోడ్డు ప్రక్కన ఉన్న రాయి మీద కూర్చున్నాడు. అతని ముఖములో బాధ కనిపిస్తోంది. తన సైకిల్ ఇక దొరకదేమో అని అనుకుంటూ ఉన్నాడు. మా నాన్న తిడతారేమో అని భయపడుతూ ఉన్నాడు. రైట్ నౌ లుక్ ఎట్ రాజు. హీ ఈజ్ సిట్టింగ్ ఆన్ ఎ రాక్ బిసైడ్ ద రోడ్. His face looks very sad. He thinks that he will never find his bicycle again. He is worried about his father. He is worried about his father. Right? ఇప్పుడు మన సంభాషణ గమనిస్తే రాజు, I lost my bicycle forever. My dad will scold me. నేను నా సైకిల్ను శాశ్వతంగా కోల్పోయాను. మా నాన్న నన్ను తిడతారు. ఇలా అంటున్నాడు. ఐ లాస్ట్ మై బైసికల్ ఫర్ ఎవర్. మై డాడ్ విల్ స్కోల్డ్ మీ. అప్పుడు రవి ఏమన్నాడు? బీ బ్రేవ్ రాజు. థింక్ లాజికల్లీ. బీ బ్రేవ్ రాజు. థింక్ లాజికల్లీ. ధైర్యంగా ఉండు రాజు, ఆలోచించు. ఇది ఇక్కడ ఉన్నటువంటి సిచ్యుయేషన్ ప్లస్ రోల్ ప్లే లేదా డైలాగ్స్. పాపం రాజు ఎంత ఏడుపు మొహం పెట్టాడు చూడండి. మై డాడ్ విల్ స్కోల్డ్ మీ అంటే మా నాన్న నన్ను తిడతారు భవిష్యత్తులో. మీ అమ్మ తిడుతోంది అనాలంటే మై మామ్ విల్ స్కోల్డ్ మీ అనాలి. ఇక్కడ విల్ అనేది ముఖ్యమైనటువంటిది అన్నమాట. ఫ్యూచర్ టెన్స్ మనం తెలియజేయాలంటే మనం విల్ అనేటటువంటి సహాయకుని తీసుకోవాలి. ఓకే. సీన్ 6 క్లూ దొరకటం. ఇదే ట్విస్ట్ ఇన్ ద స్టోరీ అవుతుంది. రైట్ ఫ్రెండ్స్, జాగ్రత్తగా చూడండి. రాజు మరియు రవి ఒక చెట్టు దగ్గర నిలబడి ఉన్నారు. అప్పుడే రవి ఎవరో వస్తున్నారని గమనించాడు. ఒక బాలుడు ఐస్ క్రీం పట్టుకుని వస్తూ ఉన్నాడు. అతనే రాజు తమ్ముడు సోను. రైట్ ఫ్రెండ్స్, లుక్ కేర్ఫుల్లీ. Raju and Ravi are standing near a tree. Suddenly, Ravi notices someone. A boy is coming towards them. Towards Vaipu. Towards them. Vari Vaipuga. A boy is coming towards them. He is holding an ice cream. That boy is Raju's young brother Sonu. పురారా పిల్లవాడు రాజు యొక్క తమ్ముడు సోను. రైట్. ఇప్పుడు మనం డైలాగ్స్ చూద్దాం. వాళ్ళ మధ్య జరిగిన సంభాషణ ఏంటో చూద్దాం. రవి అంటున్నాడు, లుక్ దేర్ యువర్ లిటిల్ బ్రదర్ ఈజ్ కమింగ్. లుక్ దేర్ అటు చూడు. యువర్ లిటిల్ బ్రదర్ ఈజ్ కమింగ్. మీ తమ్ముడు వస్తూ ఉన్నాడు. అప్పుడు రాజు ఏమన్నాడంటే, హే సోను, వేర్ ఈజ్ మై బైసికిల్. నా సైకిల్ ఎక్కడా అని చెప్పేసి సోను అడిగాడు. ఫ్రెండ్స్, ఈ సిచ్యుయేషన్ లో ఈ సీన్ లో మనం లుక్ దేర్ అనేటటువంటి ఫ్రేజ్ గురించి తెలుసుకుందాం. లుక్ దేర్ అంటే అటు చూడు అని. క్లాస్ లో మీ ఫ్రెండ్ కి కిటికీలోంచి కోతి కనిపిస్తే లుక్ దేర్ ఎ మంకీ అంటారు కదా, అలా అన్నమాట. లుక్ దేర్ ఎ మంకీ, అటు చూడు కోతి అన్నట్టు అనమాట. రైట్ ఫ్రెండ్స్, సీన్ 7 లోకి వెళదాం. ఇక్కడ అసలు నిజం బయటపడుతుంది అనమాట. ఇప్పుడు రహస్యం బయటపడింది. సోను ఐస్ క్రీమ్ దుకాణం దగ్గర నిలబడి ఉన్నాడు. అక్కడే రాజు సైకిల్ కూడా కనిపిస్తోంది. సైకిల్ నిజానికి దొంగతనం కాలేదు. మరి ఏం జరిగింది? సోను ఐస్ క్రీమ్ కొనడానికి తీసుకెళ్ళాడు. ఇది సిచ్యుయేషన్. దీన్ని మనం ఇంగ్లీష్ లో ఎలా చెప్దాం? నౌ ద మిస్టరీ ఈజ్ సాల్వ్డ్. Sonu is standing near an ice cream shop. Raju's bicycle is also there. Raju's bicycle is also there. The bicycle was not stolen. The bicycle was not stolen. Sonu took it to buy ice cream. Sonu took it to buy ice cream. Right?
ఇప్పుడు సోను మరియు రాజు మధ్య జరిగిన సంభాషణ మనం గమనిస్తే సోను ఏమంటున్నాడు, ఐ టుక్ ఇట్ టు బై ఐస్ క్రీమ్, ఇట్ ఈస్ పార్క్ నియర్ ద షాప్. నేను ఐస్ క్రీమ్ కొనడానికి దాన్ని తీసుకున్నాను, అది షాప్ దగ్గర పార్క్ చేసి ఉంది అన్నాడు. అప్పుడు రాజు, ఓ మై గాడ్, యు స్కార్డ్ మీ, వారి దేవుడా నన్ను భయపెట్టేశావు కదరా అన్నాడు. రైట్, ఇక్కడ మనం గమనించాల్సింది సైకిల్ దొంగిలించబడలేదు, వీళ్ళ తమ్ముడే ఐస్ క్రీమ్ కోసం తీసుకువెళ్ళాడు. యు స్కార్డ్ మీ అంటే నీవు నన్ను భయపెట్టావు అని. ఈ పదాన్ని మీరు, ఈ ఫ్రేజ్ని గుర్తుపెట్టుకోండి. యు స్కార్డ్ మీ, నీవు నన్ను భయపెట్టావు. రాత్రిపూట ఎవరైనా వెనకొచ్చేసి బూచి అంటే మనం యు స్కార్డ్ మీ అనాలి. రైట్ ఫ్రెండ్స్, చివరికి వచ్చేసాము. సీన్ 8, ఇది హ్యాపీ ఎండింగ్ అన్నమాట. రాజు, రవి, సోను ఈ ముగ్గురు కూడా సైకిల్ ప్రక్కన నిలబడి ఐస్ క్రీమ్ తింటూ హ్యాపీగా నవ్వుతున్నారు. రాజు, రవి అండ్ సోను ఆర్ స్టాండింగ్ బై ద బైసికల్ ఈటింగ్ ఐస్ క్రీమ్ అండ్ లాఫింగ్. అలా హ్యాపీలీ. రాజు, రవి అండ్ సోను ఆర్ స్టాండింగ్ బై ద బైసికల్ ఈటింగ్ ఐస్ క్రీమ్ అండ్ లాఫింగ్ హ్యాపీలీ. రాజు, రవి ఏమంటున్నారంటే ఆల్ ఈజ్ వెల్, లెట్స్ ఈట్ ఐస్ క్రీమ్. అంత మంచిగా జరిగింది, పదండి ఐస్ క్రీమ్ తిందాం. ఆల్ ఈజ్ వెల్, లెట్స్ ఈట్ ఐస్ క్రీమ్. ఇది ఫ్రెండ్స్ ఈరోజు కథ. చూసారా, రాజు సైకిల్ దొరికేసింది, అలాగే మనకు కూడా కొంచెం కొంచెంగా ఇంగ్లీష్ వచ్చేసింది. ఇలాగే ఇంట్లో చిన్న చిన్న వాక్యాలు మాట్లాడుతూ ఉండండి. ఈ వీడియో మీకు నచ్చితే వెంటనే మన ఇంగ్లీష్ వెనెలా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. రైట్, మళ్ళీ వచ్చే క్లాసులో ఇంకో కామిక్ స్టోరీతో కలుద్దాం. బాయ్. విద్యా సంబంధమైన ఛానల్స్ తక్కువ మంది చూస్తూ ఉంటారు. చూసిన మీరు కూడా లైక్ చేయకపోతే ఎలాగో చెప్పండి. దయచేసి లైక్ చేసి షేర్ చేయండి. నమస్తే.